ఎవరు ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కమ్ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మేము కొత్తగా కొడుతుంది ఇల్లు అనుకుంటున్నా ఫ్రెండ్స్. మేమైతే మా చెల్లె వాళ్ళ ఇంట్లోకి వచ్చాం అన్నట్టు, ఇల్లు షిఫ్ట్ అయినాం అన్నట్టు. అయితే మా చెల్లె వాళ్ళు రీసెంట్గా 2 నెలలు అవుతుందేమో ఈ ఇల్లు కొని. అయితే వాళ్ళు బెంగళూరులో ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి అనేది మేము వచ్చినా అయితే మేము ఉండేది ఓల్డ్ ఇల్లు కదా, వర్షం పడితే ఏమంటారు పెచ్చులు ఊడిపడుతుంది అన్నట్టు. కొంచెం భయం అనిపించి అప్పటికప్పుడు కనుక్కొని ఈ ఇల్లు అయితే షిఫ్ట్ అయినాం అన్నట్టు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నట్టు వీడియో తీయడం. మేము ఇంట్లో డైలీ ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అనేది వస్తుంది. మేము ఇంట్లో ఏమేమి చేస్తాము అది అని. ఇప్పుడైతే అయితే అన్నం వండిన స్కూల్ టైం అయిపోయింది పిల్లలకు. ఈరోజు శుక్రవారం, ఇల్లు బయట కడగాలి. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, ఫుల్ వర్షం పడుతుంది బయట. అయితే చపాతీ చేస్తున్నాను టిఫిన్కి అనేది. ఈరోజు చపాతీ పప్పు పొయ్యి మీద పెట్టిన. అన్నం అయితే ఆల్రెడీ అయింది. పచ్చిపులుసు చేసిన నైట్ అది ఉంది. కొంచెం చింతపండు పచ్చడి చేసిన అదే ఉంది. ఇంకా వేసుకొని వేసిపోతారు. ఇప్పుడు పప్పు చేస్తే నా పప్పు చపాతీలకు. ఫ్రెండ్స్ మీరైతే అందరు బాగుండాలని మర్చిపోతే ఉంటున్నా. బయట అయితే వర్షం పడుతుంది, వర్షాన్ని చూపిస్తాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఉదయం తీస్తున్నట్టు వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మస్తు బాగుంటుంది. చుట్టుముట్టు గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నట్టు. మస్తు ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడైతే లాస్ట్కి ఉంటుంది మా చెల్లె వాళ్ళ ఇల్లు. బాగుంటుంది. వర్షం పడుతుంది ఈరోజు శుక్రవారం రోజు వర్షం పడుతుంది అన్నట్టు. మస్తు ఉంటుంది చుట్టుముట్టు అంతా. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్మసాత్. ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను గోరెంటాకు అనేది మా చేతిలో పెట్టుకుంటున్నాం అన్నట్టు. ఆషాఢ మాస కదా, లేడీస్ అనేది చేతులకు గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది కదా. ప్రతి సంవత్సరం పెట్టుకుంటే ఎప్పుడైనా మధ్యలో వీళ్ళు ఉన్నప్పుడు కానీ పెట్టుకుంటాం అన్నట్టు. మా ఇంటి దగ్గర అయితే చెట్టు లేదు. మా పక్కల పటేలమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అమ్మ తెంపకరమ్మ అంటే ఏది ఉన్నా కానీ ఇస్తారన్నట్టు. మాకు ఏది ఉన్నా షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకుంటున్నా. ఇప్పుడు కరెంటు పోయింది, పోతుంది వస్తుంది. అసలు ఇది మిక్సీ పట్టడానికి పెట్టుకున్నా గోరెంటాకు. అసలు ఎన్నిసార్లు కరెంట్ పోతుంది. ఈరోజు అయితే పొద్దున్న నుంచి స్టార్ట్ అయితే 4 అవుతుంది టైము. ఇప్పటికి అయింది గోరెంటాకు. ఇంత బాగుందో చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా చేస్తుంటేనే ఎర్రగా అయితే చేతి అయితే మంచి గోరెంటాకు అయితే. ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ పిండుకుంటున్నా. ఎందుకంటే నేను కాసు అలాంటివి ఏం వేసలేను. మేము చిన్నప్పుడు అయితే కాసు, పిటపి, కాశ కొనలు, చింతపండు అవన్నీ వేసేది. ఇప్పుడైతే నేను నిమ్మకాయనే పిండుతాయి. ఎప్పుడుగా ఎర్రగా అవుతుంది నిమ్మకాయ పిండితే. మనం మైదా కైనంగా కడిగేస్తాం కదా, కడిగేసినాక కొంచెం కొబ్బరి నూనె రుద్దుకుంటే మంచిగా తొందరగా పోదన్నట్టు బాగుంటుంది అన్నట్టు. కలుపుతున్నా. ఇంకో కలుపుతుంటే చెయ్యి ఇట్లా ఇట్లా కలుపుతుంటేనే ఇంకో ఎర్రగా అయింది చూడు. చెయ్యి చాలా బాగుంటుంది. గోలో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఫ్రెండ్స్ నేనైతే మైలాకు పెట్టుకుంటున్నాను. నాకు చందమా ఇట్లా పెట్టుకోవాలంటే ఇట్లా చేయి నిండా ఎర్రగా ఉండాలంటే చాలా ఇష్టం. క్లాక్ మైలాకు చందమా ఉడక పెట్టుకోవచ్చు, కానీ ఇట్లా ఎర్ర వండితే చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకని చేయి నిండా ఇట్లా పెట్టుకుంటున్నాను.
ఫ్రెండ్స్గా చేతులు అయితే ఎట్లయినా కడుకొచ్చుకునేప్పుడే చల్లగా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. చల్లగా చేతులు అయితే ఎట్లయినా చూసి సరికినట్టు మొత్తం చేతులు అనేది సవికినట్టు అయినాయి. మొత్తం నాని 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 మైదా పెట్టుకున్నాం కదా, నాని నాని ఇట్లా అయినట్టు. ఫ్రెండ్స్ మేమైతే పకోడీ వేసుకుంటున్నాం, మైదాకు పెట్టుకున్నాం, కడిగేసినాం. తొందరగా ఎంత మంచిగా అయింది రెడ్గా. అయితే బయట వర్షం పడుతుంది, చల్లగా ఉంది అన్నట్టుగా ఇంకా పకోడీ అనేది వేస్తున్నాం అన్నట్టు. పిల్లలకు కొంచెం పిండి కొంచెం శనగపిండి కలిపి వేస్తున్నాం. బాగుంటుంది పకోడీ కానీ బజ్జీలు కానీ ఏమైనా వేసుకుంటే చల్లదనానికి ఏమైనా వేసుకొని తింటే కందులు కానీ బెబ్బలు కానీ ఉల్వలు కానీ ఉంటే వేసుకొని తింటే సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే. నేను నిజంగా పకోడీ వేస్తున్నాం. మా పిల్లలు ఉండి ఇంకా పకోడీ ఏమన్నా అంటే వేస్తున్నాం. ఇందులో పకోడీలో ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, అల్లం పేస్టు, కారం, ఉప్పు, కొంచెం పసుపు వేసిన అల్లం పేస్ట్ మళ్ళీ అడుగుగా చెప్పుకుంది ఫ్రెండ్స్.